ఈ రూపాయి ఆధారిత చెల్లింపుల వ్యవస్థ ఇది ఎలా పనిచేస్తుంది? ఆర్బీఐ తెచ్చిన ఆ సర్క్యులర్లో ఏముంది? మ్మ్. దీనికి కీలకం స్పెషల్ రూపీ వోస్ట్రో అకౌంట్స్ SRVA అంటారు. SRVA ఓకే. అంటే చాలా సింపుల్గా చెప్పాలంటే ఇప్పుడు ఒక భారతీయ వ్యాపారి విదేశాల నుంచి ఏదైనా తెప్పించుకున్నాడనుకుందాం, దిగుమతి చేసుకున్నాడు. ఆ, అతను ఆ విదేశీ సరఫరాదారికి డబ్బులు చెల్లించాలి కదా. అవును. ఆ డబ్బుని రూపాయల్లోనే చెల్లిస్తాడు. ఆ మొత్తం ఆ విదేశీ సరఫరాదారు బ్యాంక్ మన ఇండియాలో ఒక స్పెషల్ అకౌంట్, అదే SRVA మెయింటైన్ చేస్తుంది కదా, అందులో జమ అవుతుంది. అంతే. అలాగే మన దేశం నుంచి ఎవరైనా వస్తువులు ఎగుమతి చేస్తే వాళ్లకు కూడా రూపాయల్లోనే చెల్లింపులు జరుగుతాయి. ఎలాగంటే ఆ కొనుక్కున్న దేశం యొక్క SRVA ఖాతా మన దగ్గర ఉంటుంది కదా, దానిలో ఉన్న రూపాయి నిల్వలో ఉంచి చెల్లిస్తారు. అంటే కరెన్సీ మార్చాల్సిన పనిలేదు, ఆ రిస్క్ ఉండదు. ఇంకా చెప్పాలంటే ఈ SRVA ఖాతాల్లో డబ్బులు మిగిలిపోతే ఆ మిగిలిన రూపాయి నిల్వలను మన భారత ప్రభుత్వ సెక్యూరిటీలలో పెట్టుబడి పెట్టడానికి కూడా పర్మిషన్ ఇచ్చారు. అంటే ఇది కరెన్సీ మార్పిడి రిస్క్ను తగ్గించడమే కాకుండా మన బాండ్ మార్కెట్కు కూడా హెల్ప్ అవుతుంది.